నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బజార్ ఘాట్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన. హాజరైన భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు. ఇంధన ధరల పెరుగుదలపై వామపక్షాల ఆగ్రహం. జూలూరుపాడు ప్రధాన రహదారిపై నిరసన ప్రదర్శన. నకిలీ విత్తనాలు, మందుల ముఠ ఆటకట్టు. పెద్దపల్లిలో 13 లక్షల విలువైన పురుగుల మందులు, విత్తనాలు స్వాధీనం. తెలంగాణకు తిరిగి వచ్చిన చేనేత కార్మికులు. మడికొండ పారిశ్రామిక వాడలో బతుకమ్మ చీరల తయారీ. ఇక డీటెయిల్ చూస్తే, హైదరాబాద్ బజార్ ఘాట్లోని శ్రీ శ్రీ బంగారు ముత్యాలమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణావధాని మాట్లాడుతూ వాస్తు ప్రకారం ఆలయ పునర్నిర్మాణం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గిరిధర్ లక్ష్మణ్, భక్తులు పాల్గొన్నారు. బజార్ ఘాటు చౌరస్తా సమీపంలో అతి పురాతన కాలం నుండి ఇక్కడ విరాజిల్లుతున్నటువంటి యొక్క శ్రీ 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 బంగారు ముత్యాలమ్మ దేవాలయం కాలగర్భంలో జీర్ణం కావడం, దాన్ని ఈ బస్తీ భక్త మహాశయులందరూ కూడా సహాయ సహకారాలతోటి కొంతమంది ముందుకు వచ్చి దాన్ని ఎండోమెంట్స్ సంయుక్త ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రధాన స్థపతిగారైనటువంటి యొక్క ఎన్ మల్లీనాయకం గారి ఆధ్వర్యంలో నూతనంగా వాస్తు ప్రకారంగా చక్కగా నిర్మాణం కావింపడం జరిగింది. తర్వాత క్రియాన్నిక దీక్షగా 18/6/2001 నుండి 3 రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. మొదటి రోజున షష్ఠి వాచనము, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనము, ఆచార్యాది ఋత్విగ్వర్ణనము, పంచగవ్య ప్రాశనము, దీక్షాధారణ, నవగ్రహ మాతృక యోగిని వాస్తు క్షేత్రపాలక బ్రహ్మాండ మండల దేవతా స్థాపనములు, స్థాపించినటువంటి యొక్క ఆయా దేవతా మంత్రమూర్తులకు హవన కార్యక్రమం, దేవానాం ఆజ్యమాహారం దుర్భిక్షం దేవలోకేషు. మనం ఇక్కడ వారికి ఆజ్యాన్ని ఆహుతిగా ఇచ్చింది, వారికి అక్కడ ఆ దేవలోకాదులలో అమృతంగా వారికి అందుతుంది అని శాస్త్ర ప్రమాణం. ఆ ప్రకారంగా అన్ని దేవతామూర్తులకు ఆవాహన చేసిన వారికి ఆహుతి. తర్వాత సాయంకాలం పంచగవ్యాధివాస పూర్వక జలాధివాస కార్యక్రమం, హారతి మంత్రపుష్పము, తీర్థప్రసాద వినియోగము జరిగినవి. రెండవ రోజు స్థాపిత దేవతా పూజలు, ఆయా దేవతామూర్తుల మూలమంత్ర హవనాదులు, క్షీరాధివాసం అంటే మొదటి రోజున మనం జలంలో అమ్మవారిని పంచగవ్యంలోనూ జలంలోనూ పడుకోబెడతాం. అట్లాగే రెండవ రోజు ప్రాతకాలంలో ఆవు పాలల్లో ఆ దేవతామూర్తులను
పడుకోబెడి దారి విషయంలో ఇంటి యజమానికి స్థానికులకు వివాదం జరిగింది. ఈ ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్లో చోటు చేసుకుంది. అప్పటి వరకు అందరికీ అందుబాటులో ఉన్న రహదారిని మూసివేసి నిర్మాణ పనులు చేపట్టడంతో సదరు ఇంటి యజమానిపై బస్తీ వాసులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది సదరు గోడను కూల్చివేశారు. గత 10 రోజులుగా వివాదం కొనసాగుతుంది. సంజయ్ గాంధీ నగర్, కళావతి నగర్ మార్గంలో ఓ వ్యక్తి తన ఇంటి వద్ద ఓ గోడ నిర్మించారు. ఈ కారణంగా సంజయ్ గాంధీ నగర్ నుంచి కళావతి నగర్ వెళ్లేందుకు కిలోమీటర్ దూరం మేర అదనంగా నడవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగీత అనే మహిళ 40 గజాల స్థలం కొనుగోలు చేసి 12 సంవత్సరాల క్రితం తన పేరు మీద నమోదు చేయించుకుందన్నారు. ఇప్పుడు అందరికీ ఇబ్బంది కలిగేలా గోడ నిర్మాణం చేపట్టినందువల్లనే తాము జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినట్టు వివరించారు. డబ్బులు పెట్టి కొని రిజిస్ట్రేషన్ చేసిన దానికి పెద్ద సోది రామాయణం చేస్తున్నారు. కమిషనర్ సార్ దారి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి తీసేశారు. 3,000 అందరు ఇటు రండి. ప్లాట్ అంటే గవర్నమెంట్ లో ఉన్నట్లే కదా. के ऊपर हो रहे हम है तो ठीक है। पूरे शाहपुर में कुछ भी नहीं था। अब क्या 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 हम बहुत दिनों से हैं हम यहाँ। नाम क्या है आपका? मकसूद है। मकसूद क्या प्रॉब्लम है अभी क्या? ये रोड़ा बोले तो चारों में रोड का बिल होना पड़ रहे। इनका कहना पूरा आ रहा, सबका भी कहना ये चार। अब सब जाने बोले तो उधर से जाना पड़ता वो दवा। ఈ రోజు కాదు, వారం రోజుల నుంచి తిరుగుతుంటే కమిషనర్ గారికి మా మీద జాలి పుట్టి టౌన్ ప్లానింగ్ వాళ్ళని పంపించి కూలగొట్టిపించిండు. ఏ నాయకులు అది దీంట్లో ఎవరిది లేదు. ప్లాట్ అంటే గవర్నమెంట్ లో ఉన్నట్లే కదా. మనం ఆర్కెళ్ళి దగ్గర గల్లీ ఉన్నది, మన అవతల కొనికి దారి లేదు, మన దారి కావాలి. ఆ కొనేటప్పుడు కూడా ఇల్లు గలమే ఇదికెళ్ళి గల్లీ పోనీకి మందులు పోనీకి గల్లీ వదిలిపెట్టే కట్టుకుంటానని అన్నది. అది మేము కూడా విన్నాము. అది ఎవరు లక్ష్మమ్మల ఇంట్లో కూర్చొని కారువారు చేసారు. మేము ఆమె ఇంటికి పోతే మా ముందర అన్న మాట అది. అందరు కొనికే 10 మంది కొని తొవ్వ కావాలి కదా, ఆ తొవ్వ అయితే చేసేయండి. అది ఒకటి మేము అడిగేది. మేమేం వాళ్ళతో అది ఇది అంటలేము. ఇంధన ధరల పెరుగుదలపై వామపక్షాలు మండిపడ్డాయి. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ప్రధాన రహదారిపై నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశాయి. అనంతరం మోడీ దిష్టి బొమ్మ దహనం చేశాయి. కార్యక్రమంలో వామపక్ష నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రముఖ దాత బాలీవుడ్ నటుడు సోను సూద్కు భారత రత్న ఇవ్వాలని పలువురు యువకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో వారు మీడియాతో మాట్లాడుతూ సోను సూద్కు భారత రత్న అవార్డు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి విన్నవించారు. కరోనా కష్టకాలంలో దేశంలో ఎంతో మంది అభాగ్యులకు ఆయన అండగా నిలిచారంటూ ప్రశంసించారు. अंदर वार्ता భారత ప్రధానికి విజ్ఞప్తి. బనకల్ గ్రామం తరపున రాజన్న సిరిసిల్ల జిల్లా బనకల్ గ్రామస్తులు నటుడు సోను సూద్ గారికి తను సేవలు చేసిన గాను కరోనా కష్టకాలంలో ఎంతోమందికి ఆర్థికంగా సహాయ సహకారం అందించింది కాబట్టి రాజన్న సిరిసిల్ల బనకల్ గ్రామం తరపున గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీజీకి విజ్ఞప్తి భారతరత్న నటుడు సోను సూద్ గారికి ఇవ్వాలని కోరుతున్నాం. ఈరోజు బంధనకల్ గ్రామ పంచాయతీ పరిధిలో గౌరవ
సర్పంచ్ మరియు ఎంపీటీసీ గ్రామ వార్డు మెంబర్స్ మాజీ సర్పంచులు గ్రామంలోని పెద్దలందరి సమక్షంలో మన భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారిని ఒక డిమాండ్ చేయడం జరిగింది. అదేమిటంటే కరోనా కష్టకాలంలో అనేక సేవలు అందించినటువంటి గౌరవ సోను సూద్ గారు మరి నిజమైనటువంటి హీరో. మొదటి విడత మరియు రెండో విడత కరోనా కష్టకాలంలో సోను సూద్ గారు చేసినటువంటి సేవలు భారత జాతి యావత్ ప్రపంచమే మరవలేనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తికి భారత ప్రభుత్వం గుర్తించి భారతరత్న ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే భారతరత్న అనేటువంటిది భారతదేశంలో అత్యున్నత సేవలు అందించిన వ్యక్తులకు ఇవ్వాల్సింది. దానికి అర్హత సోను సూద్ గారికి ఉన్నది కాబట్టి మరి ఆయనకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి భగవంతుని యొక్క ఆశీస్సులతో ఆయనకు ఆయురారోగ్యాలతో రానున్నటువంటి కాలంలో కూడా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలందరికీ ఇంకా సేవలు చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఐఏఎస్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నందుకు మేము సోను సూద్ గారికి ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. సోను సూద్ గారికి సోను సూద్ గారికి సోను సూద్ గారికి మహబూబ్ నగర్ జిల్లా క్రాంతినగర్లో కోడి పందాలు జోరుగా జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 9 మందిని అరెస్ట్ చేశారు. 12 కోళ్లు, 10 బైకులు, కత్తులతో పాటు 31,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని రాజాపూర్ ఎస్ఐ లెనిన్ వెల్లడించారు. పెద్దపల్లి పోలీసులు నకిలీ విత్తనాలు, కల్తీ పురుగు మందుల ముఠా ఆట కట్టించారు. ఈ విషయాన్ని రామగుండం సిపి సత్యనారాయణ వెల్లడించారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 6 నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి 13,77,000 రూపాయల విలువైన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. రంగాపూర్ గ్రామ శివార్లో పోలీసులు, మండల వ్యవసాయ అధికారి నిర్వహించిన తనిఖీలతో ఇవి వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి నిందితులు వీటిని తరలిస్తున్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ శరత్ చంద్ర పవార్, డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, సిఐ ప్రదీప్ కుమార్, సతీష్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సూరత్ భీమండిలో పనిచేసిన చేనేత కార్మికులు తెలంగాణకు తిరిగి వచ్చారు. వరంగల్ జిల్లా మడికొండ పారిశ్రామిక వాడలో 360 పవర్లూమ్స్ పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అందులో దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసే బతుకమ్మ చీరలను తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఇతర రాష్ట్రాల కార్మికులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని వైష్ణవి పవర్లూమ్స్ ఇండస్ట్రీస్ యజమాని మామిడి రాజేష్ వివరించారు.
పేరు మామిడి రాజేష్ అండి. మేము గత 40 సంవత్సరాల క్రితం గుజరాత్లోని సూరత్కు వలస పోయాము. అక్కడ చిన్నగా అంచెలంచెలుగా పనిచేసుకుంటూ ఒక 40 సంవత్సరాలు వచ్చేసరికి మాకు కూడా మేము పరిశ్రమ పెట్టి మా తెలంగాణ వచ్చింది కాబట్టి అక్కడ గవర్నమెంట్ మనకేమన్నా సహకరిస్తే మేము తెలంగాణకు పోయి ఇదే పరిశ్రమలు తెలంగాణలో స్టార్ట్ చేసి మేము బ్రతుకు తెరువు కోసం మేము బతికి ఇంకో 10 మందికి ఉపాధి కల్పించే ఆలోచనతోని మేము ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంటు మా దగ్గరికి కొంతమంది ఎమ్మెల్యేలను ఐఏఎస్ ఆఫీసర్లను వాళ్ళు అక్కడికి పంపించారు. వాళ్ళు కూడా మాకు మీరు రండి, మీకు మేము అవసరం ఉన్నంత సహాయం మేము చేస్తాం, సబ్సిడీ గురించి కానీ బ్యాంకుల లోన్ల గురించి కానీ మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము మీకు సహకారం చేస్తాం, మీరు రండి అంటే మేము తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు వాళ్ళు కూడా మాకు తెలంగాణకు రండి అని చెప్పడం వల్ల మేము చాలా సంతోషంగా వచ్చేసినాం. తర్వాత ఒక్కరం ఇద్దరం కాక ఒక 360 మంది వచ్చినాం. ఒక 10 మంది డైరెక్టర్లతో స్టార్ట్ చేసి 20 మంది డైరెక్టర్లు అయినాం. 360 మంది మెంబర్లు, 60 ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నాం. 550 గజాలకు ఒక ప్లాట్ను చేసి ఒక్కొక్క ప్లాటుకు ఒక్కొక్క ఓనరుగా తయారై ఒక్కొక్క షెడ్లో 8 రూమ్స్ వేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క యూనిట్లో ఒక 10-15. జోగులాంబ గద్వాల జిల్లా గట్టులో నిర్వహించిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఆయన వెంట సర్పంచ్ ధనలక్ష్మి తదితరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని పేద కుటుంబానికి చెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలత అండగా నిలిచారు. సింగారపు లక్ష్మణ్ లక్ష్మీ దంపతుల కూతురు రజిత వివాహం నేపథ్యంలో పట్టు చీర అందజేశారు. దుబాయ్ ఎన్ఆర్ఐ బుల్లికుమార్ పుస్తే మెట్టలను పంపారు. వీటిని సిఐ శ్రీలత పేద కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ బొజ్జ మహేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ముందుకెళ్తూ ఇప్పటికే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అదే నేపథ్యంలో ఈరోజు సింగారపు నర్సయ్య సింగారపు లక్ష్మణ్ యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క కూతురికి పెళ్లి చేయలేటువంటి స్థితిని అర్థం చేసుకొని తన వంతు కృషిగా సోషల్ మీడియా అంటే మేము ఈ అమ్మాయికి ఆడపడుచుకు పెళ్లి చేయాలనే నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి దాన్ని పెట్టడం వల్ల దానికి ముందుకు వచ్చినటువంటి డోనర్ ఒక దాత ఇచ్చినటువంటి పుస్తే మెట్టెలు పట్టు చీరను ఈరోజు నా చేతుల మీదుగా ఆడపడుచుకు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా నాకలం అక్షర సత్యం నా పోస్ట్ ఈ ఐడి మీద ఇంకెన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఇప్పటికే 17,000 మంది ఫాలోవర్స్ను ఈ ఐడి పేరిట వీళ్ళు ఫాలో అవుతున్నారు. ఇంకా వేల సంఖ్యలో పెరిగి ఇంకెన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టాలి. యువత కూడా ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నాకలం అక్షర సత్యం టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సింగారపు రజిత యొక్క పరిస్థితిని సోషల్ మీడియా నాకలం అక్షర సత్యం ద్వారా ప్రపంచానికి తెలియడంతోనే చాలామంది దాతలు ముందడుకు వచ్చి అమ్మాయి పెళ్లికి సహకరిస్తున్నందుకు మా టీం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదే భాగంగా చందుర్తి మండల సిఐ మేడం గారు ఇటు విషయాన్ని తెలియజేయడంతో తన సొంత చెల్లిలా భావించి సామాజిక బాధ్యతతో ఈరోజు ఒక ఆడపడుచు లాగా భావించుకొని ఒక చీరను మేడం అందజేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలలో యువత ముందుండాలని చెప్పి మేడం ఈరోజు అందరికీ కూడా మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దుబాయ్ ఎన్ఆర్ఐ గారైనటువంటి బొల్లి కుమార్ గారు ఈ అమ్మాయి పెళ్లి పరిస్థితిని తెలుసుకొని పుస్తెమట్టలు మరియు పట్టు చీరను ఇవ్వడానికి ముందడుగు రావడం జరిగింది. అట్టి పుస్తెమట్టలు మరియు పట్టు చీరను ఈరోజు మేడం గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. దాతలు ఇంకెవరైనా ఉంటే 24వ తారీఖు నాడు అమ్మాయి పెళ్ళి ఉన్నది కాబట్టి ఇంకొంచెం సహాయం చేస్తే వాళ్లకు హెల్ప్ అవుతుందని చెప్పి మా టీం తరఫున కోరుకుంటూ ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అలాగే ప్రత్యేకంగా సిఐ మేడం. ముఖ్యాంశాలు మరోసారి. బజార్ ఘాట్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన, హాజరైన భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు. ఇంధన ధరల పెరుగుదలపై వామపక్షాల ఆగ్రహం, జూలూరుపాడు ప్రధాన రహదారిపై నిరసన ప్రదర్శన. నకిలీ విత్తనాలు, మందుల ముఠ ఆటకట్టు, పెద్దపల్లిలో 13 లక్షల విలువైన పురుగుల మందులు, విత్తనాలు స్వాధీనం. తెలంగాణకు తిరిగి వచ్చిన చేనేత కార్మికులు, మడికొండ పారిశ్రామిక వాడలో బతుకమ్మ చీరల తయారీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.